కరోనా వచ్చినప్పుడు ఎప్పుడన్నా అనుకున్నాం మనం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి వస్తుందని? ఒక సంవత్సరం కూర్చున్నాం. అట్లా కూర్చున్నప్పుడు మొత్తం కారోబార్ బంద్, గవర్నమెంట్కి ఆమదని లేదు, రూపాయి పైస లేదు. కానీ కేసీఆర్ గారు ఆనాడు ఎప్పుడన్నా ఇట్లా చెప్పిండా నా దగ్గర పైసలు లేవు నేనేం చేయాలని? చెప్పలే. ఎన్నడన్నా ఆ రోజు కరోనా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కిట్ ఆగిందా? ఆగిందా? పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? ఏది ఆపలే కేసీఆర్. రైతులకు రైతు బంద్ ఆగలే, ఆడపిల్లలకి ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఆగలే, పసిపిల్లలకి ఇచ్చే కేసీఆర్ కిట్ ఆగలే, ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా ఆగలే. ఇప్పుడు నడిపేటోనికి తెలివి ఉండాలి, కానీ తెలివి తక్కువతనంతో నీ ఇజ్జత్ తీసుకుంటున్నావు, రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నావు. కుటుంబ పెద్దగా ఢిల్లీలా బయట రాష్ట్రాలలో పరువు తీస్తున్నాడు. మరి గట్లా మాట్లాడితే ఎవడన్నా వస్తాడా కొత్తగా పెట్టుబడి పెట్టేటోడు? నా దగ్గర ఏం లేదు, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది అని నీ ఇంటి గుట్టు నువ్వే బయట పెట్టుకుంటే, బజార్లు వేసుకుంటే ఎవడన్నా వస్తాడా? ఇజ్జత్తో నడుపుకుంటారు. కుటుంబం అన్న కాడ కష్టమున్నా నష్టమున్నా కడుపులో పెట్టుకొని కుటుంబ పెద్ద అనేటోడు నడపాలి. అంతేగాని గీతీరుగా దివానాగారి లెక్క మాట్లాడితే ఎవడన్నా వస్తాడు. అందుకే నేను అనేది మీకు, ఈ కాంగ్రెస్ వాళ్ళతో కాదు, లొల్లి పెట్టుర్రా అంటే బాగా పెడతారు. చూస్తున్నారు మీరు, రోజు ఇద్దరు మంత్రులు కొట్లాడుతారు, రోజు ఇద్దరు మంత్రులు బజార్కి ఎక్కి కొట్లాడుకుంటారు. నీకెంత నాకెంత, నీ సంచేది నా సంచేది, వాళ్ళ సంచిల పంచాయతీ వాళ్ళ మూటల పంచాయతీ తప్ప ప్రజలకు ఇచ్చే పైసల గురించి మాత్రం ఎవ్వరికి ఫికర్ లేదు. ఢిల్లీకి మూటలు పంపాలి, మనం జేబులు వేసుకోవాలి, దొబ్బాలి, గీది తప్ప ఈ 2 ఏళ్లలో చేసింది ఏందయ్యా అంటే ఒక్క పని లేదు. మీ చందానగర్లోనే ఒక కొత్త రోడ్డు పడ్డదా? కొత్త రోడ్ ఏదైనా పడ్డదా? కొత్త మోరీలు ఏమైనా కట్టిర్రా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప కొత్తగా ఏమైనా పనులు అవుతున్నాయా? అవి అక్కడ చూడు, వెనుక ఒక పెద్ద పోస్టర్ పెట్టినాం. మీ ఎమ్మెల్యే గారి కథ, మీ ఎమ్మెల్యే గారి దుఃఖం మొత్తం బయట పెట్టి అలా పొద్దున్నే నేను పెద్ద ప్రెస్ మీట్ పెట్టిన. మీ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారిండి ఎరికేనా? శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, మీరు గెలిపించిన ఎమ్మెల్యే, మీరు ఓటేసిన ఎమ్మెల్యే, 50,000 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఇలా పోయి రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు. మీకోసం కాదు, మీకోసం ఏదో మీ చందానగర్ కోసమో, మీ భారతీనగర్ కోసమో, మీ దగ్గర ఉండే మియాపూర్ కోసమో, మీ ప్రజల కోసమో, ప్రజల పనుల కోసమే ఓలే. ఆయనకు 11 ఎకరాల ల్యాండ్ ఆడ కబ్జా పెట్టిండు, గాజుల రామారంలో కబ్జా పెట్టి అక్కడ పెద్ద ఫోటో పెట్టినాం ఆయనది. ఆ ఒక్క ల్యాండ్ విలువనే 600-700 కోట్లు ఉంటుంది. ఆ ల్యాండ్ను కాపాడుకునే తందుకు, ఆడ మొత్తం గవర్నమెంట్ భూమి దొబ్బెతందుకు ఇవాళ పోయి రేవంత్ రెడ్డి సంకల కూర్చొని సిగ్గు లేకుండా అభివృద్ధి కోసం పోయినా అని అబద్ధాలు చెప్తున్నాడు. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు నువ్వు? నీ అభివృద్ధి కోసమా, నియోజకవర్గం అభివృద్ధి కోసమా? నియోజకవర్గాన్ని కేసీఆర్ గారు ఉన్నప్పుడు 9,000 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు చేసి ప్రతి డివిజన్లో అంతో ఇంతో మంచి పనులు చేసే ప్రయత్నం చేసినాం. కేసీఆర్ రాక మునుపు ఎట్లుండే చందానగర్ కానీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కానీ కరెంటు సమస్య, ఇన్వర్టర్లు, జనరేటర్లు, కరెంటు లేక, పరిశ్రమలు నడవక, కార్మికులకు కూడా 3 పూటల తిండి దొరకక ఆగమాగం ఉండే. అట్లాంటి పరిస్థితికి వెళ్ళి కరెంటు సమస్య పరిష్కారం చేసిండు, మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేసిండు, గరీబోళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, 200 పెన్షన్ 2000 చేసిండు, ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు, పిల్లలు ఉడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు 12,000 రూపాయలు, మగపిల్లగాడు ఉడితే ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా. 5 రూపాయలకే బువ్వ పెట్టిండు హైదరాబాద్లో కడుపు నిండా అన్నపూర్ణ ద్వారా. ఇలా ఏం చేసిరా కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్లలో? ఉన్న జడగొట్టుడు తప్ప, కారోబార్ బంద్ పెట్టుడు తప్ప, హైదరాబాద్ను బర్బాద్ చేసుడు తప్ప ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? అందుకే కీలెరిగి వాత పెట్టాలి. మీ అందరితో కూడా నా ప్రార్థన, ఇక్కడికి వచ్చిన మీ हमारे जितने भी बहन यहाँ पे आए, आप सब बहनों से भी मेरी गुजारिश है, आपके अगर कोई रिश्तेदार है जुबली हिल्स में, जुबली हिल्स इलाके में, जरूर उनको फोन लगाइए, जरूर उनको बोलिए कि भाई इनसे तो कुछ नहीं होना है, कांग्रेस वालों से तो कुछ भी नहीं होना है, इनको हरा के ही सबक सिखाना है. इन्होंने आपको भी धोखा दिया, जितने भी हमारे भाई बहन इसमें शामिल है जलसे में. अब याद करिए, माइनॉरिटी डिक्लेरेशन बोले, 4,000 करोड़ बजट देता हूं बोले, माइनॉरिटी सब प्लान बोले, 1,000 करोड़ खवातीनों के लिए अलग से देता हूं बोले, एक बूटी कौड़ी भी दिए क्या? 2,000 रुपया देता हूं बोले, 2,500 रुपया देता हूं बोले खवातीनों को, दिया क्या किसी को? मिला किसी को? कस के बोलिए जरा, आवाज ऊंचा उठाइए, मिला किसी को? किसी को नहीं मिला. किसी के लिए कुछ नहीं करे, ना बुजुर्गों को दिया आसरा, ना हमारे बहनों को दिया, या नौजवान बच्चों को वादा किया, किसी के साथ कुछ नहीं किया. धोखा और धोखा पे धोखा ही दिया. इसीलिए आप तमाम भाइयों से बहनों से इక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలతో అన్నదమ్ములతో ఎమ్మెల్యే పోయిండని ఫికర్ చేయకురి,
ఇంకొక ఎమ్మెల్యేని తయారు చేసుకుందాం. జోర్దార్గా మనతో కేసీఆర్కు వఫాదారుగా ఉండేటోళ్ళని తయారు చేసుకుందాం.